Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనందరికీ కొన్ని విషయాలు అయితే ఎలా అనిపిస్తాయంటే ఇది ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎంతలా అంటే కొన్ని విషయాలు వినంగానే ఇది నిజమా అన్నంత సందేహాలు అయితే కొంతమందికి బాగానే వస్తాయి. అలాంటి సందేహాల్లో ఒకదాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే బర్ముడా ట్రయాంగిల్. బర్ముడా ట్రయాంగిలే కదా మా అందరికీ తెలుసు కదా అనుకుంటారేమో, కానీ ఈ బర్ముడా ట్రయాంగిల్లో చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. బర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకుంటే ఇది ఇప్పటిది కాదు, 1945లో USA మీడియా కూడా ఒక ఇన్ఫార్మ్ అయితే చేసింది. ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది ఎవరికి అంతు చిక్కని రహస్యమని. అదిగాక ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ ఆర్టికల్ పేరు వచ్చేసి అరగోసి. అవును, ఈ ఆర్టికల్లో కూడా ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి బాగానే కథలుగా అయితే చెప్పుకుంటున్నారు. అలాగే ఈవెన్ చాలా స్టోరీస్ కూడా అయితే బాగానే స్ప్రెడ్ అయ్యాయి ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి. ఈ బర్ముడా ట్రయాంగిల్లో మిస్టరీస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈ బర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో వచ్చేసి చాలా మిస్టరీస్ అయితే జరిగాయి. అదేంటంటే సుమారు 5,000 ఫ్లైట్లు మరియు అలాగే 10,000 పైగా షిప్పులు కూడా ఈ ఏరియాలో అయితే బాగానే తిరిగాయి. ఆ షిప్పులు కనిపించకపోవడం, కొద్దిసేపటి తర్వాత షిప్పులు కనిపించడం, ఆ షిప్లో ఉన్న జనాలు మాత్రం కనిపించకపోవడం, అలాగే అక్కడ ఉన్న షిప్ ప్లేస్లో ఏ ఉన్నా కూడా అవి మొత్తం చాలా బాగానే ఉండడం, ఇవన్నీ అక్కడ చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు ఫైనల్ టాపిక్లోకి వస్తే 1777లో ఒక క్యాప్టెన్ అయితే, అంటే ఒక షిప్ క్యాప్టెన్ అయితే ఈ ఏరియాకి బాగానే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉండే. ఇతను ఏం చేశాడంటే న్యూయార్క్ నుంచి ఇటలీకి ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు. బట్ అతను ట్రావెల్ చేసే టైంలో ఇది లాంగ్ అవుతుందని చెప్పేసి ఇటలీ దగ్గర, అంటే ఇటలీకి న్యూయార్క్కి మధ్యలో బర్ముడా ట్రయాంగిల్ షార్ట్ కట్ అనేది ఒకటి ఉంది. ఈ బర్ముడా ట్రయాంగిల్ షార్ట్ కట్ నుంచి అయితే తొందరగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ బర్ముడా ట్రయాంగిల్ ఏరియాలోకి వెళ్ళగానే అక్కడ అతనికి మాత్రం ఏమీ అర్థం కాలేదు. ఎలా అంటే తనకి సిగ్నల్ లాస్ అవ్వడం కానీ, ఈ కాంపస్ అనేది పనిచేయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. అక్కడ ఉన్న షిప్ కూడా బాగా డేంజర్ జోన్లోకి వెళ్ళింది. అదేగాక ఆ ఏరియాలోకి పోవడంతో బుడగలు అంటే మామూలుగా ఇప్పుడు మనకు బుడగలు, నీటిలో బుడగలు ఎలా వస్తాయో తెలుసు కదా, అలాగే సుడిగుండం టైప్ రావడము, ఏదో పేలుతున్నట్టు అనిపించడం ఇక్కడ అందరికీ బాగా భయంగా ఏర్పడింది. అదిగాక అక్కడ ఉన్న కాంపస్ కూడా పనిచేయకపోవడం మాత్రం చాలా విశిష్టంగా ఉంది. ఈ ఏరియాలోకి పోగానే ఏదో తెలియని శక్తి ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలాగే దీని గురించి చాలా కథనాలుగా అయితే చెప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత 1875లో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటిదంటే ఒక 5 ఫ్లైట్లు కలిసి ఈ ఏరియాలోకి, అంటే ఒక ట్రైనింగ్ అనేది వెళ్ళిపోయింది. ఈ ట్రైనింగ్లో కూడా ఆ ఏరియాలోకి వెళ్ళిన ఏ ఫ్లైట్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్స్ కూడా మాయమైపోవడం మాత్రం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న ఆ ఫ్లైట్స్ ఎతకడానికి కూడా ఒక జెట్ అనేది ప్రయాణించింది. ఆ జెట్ కూడా ప్రయాణించిన మరుక్షణమే కొద్ది సమయానికి అక్కడ ఏం లేవని చెప్పడము, అంటే ఈవెన్ ఆ జెట్టుకున్న కాంపస్ కూడా పనిచేయకపోవడం, సిగ్నల్స్ కూడా రాకపోవడం మాత్రం అందరికి మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఉన్న క్యాప్టెన్స్ కూడా అలాగే చెప్తున్నారు, అంటే దాని గురించి ఇలా జరిగిందని చెప్పేసి. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక షిప్ అనేది ఏం జరిగిందంటే ఇట్లా ఈ ఏరియా నుంచి ప్రయాణిస్తూ బర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో ఒక బోట్ని అయితే చూసింది. ఆ షిప్ ఆ బోట్ని చూడంగానే ఎవరైనా ఉన్నారేమో కాపాడదామని చెప్పేసి ఆ ఏరియాలోకి పోయింది. ఆ ఏరియాలోకి పోయిన మరుక్షణమే ఏం జరిగిందంటే అక్కడ పెద్ద సునామీ వచ్చినట్టు, ఏదేదో జరుగుతున్నట్టు కథలుగా చెప్పుకోవడం అయితే బాగానే జరుగుతుంది. ఇలా జరిగిన మరుక్షణం కొద్దిసేపటి తర్వాత ఆ బోటు కాడిపోయిన తర్వాత షిప్ అయితే ఏదైతే పోయిందో అక్కడ కనపడకపోయింది. అలాగే అక్కడ ఉన్న బోటు కూడా కనపడకుండా అయితే కొద్దిసేపటికి జరిగింది. ఇది జరిగిన కొద్దిసేపటికి మళ్ళీ అక్కడ ఉన్న బోటు మాత్రం కనిపించింది, షిప్ మాత్రం కనిపించకుండా కొద్ది రోజులు అలాగనే ఉంది. ఈ షిప్ ఏమైనా చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం ఎక్కడికి వెళ్ళారో మాత్రం ఇప్పుడు దాకా తెలియదు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. ఇంకా చాలా సందేహాలు అయితే దీని మీద ఉన్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, కొంతమంది అయితే ఇక్కడ కొన్ని మాన్స్టర్లు ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నారు, సో అందుకని ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకే సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఇది అనేది, అంటే ఈ ప్రాంతం అనేది భూమధ్య రేఖకు దగ్గరలో ఉంది. అలాగే ఎందుకంటే భూమధ్య రేఖకి మనం వెళ్ళినప్పుడు కూడా ఈ కాంపస్ అనేది ఒక్కోసారి కొన్ని డైరెక్షన్స్లో పనిచేయదు. ఈవెన్ నార్త్ కాంపస్ అనేది ఉంటుంది కదా, ఈ నార్త్ కాంపస్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు ఆ రెడ్ కలర్ అనేది కొన్ని డైరెక్షన్లకి వెళ్ళినప్పుడు ఈవెన్ పనిచేయవు. ఎంతలా అంటే ఇప్పుడు మనం నార్త్ పోల్లో ఉన్నప్పుడు సేమ్ నార్త్ పోల్ చూపిస్తే, అంటే మన మ్యాగ్నెటిక్ తెలుసు కదా, మనకు మ్యాగ్నెట్లో నార్త్ ఎలా అయితే మ్యాగ్నెట్ ఖర్చుకోవో సేమ్ ఇలాగనే ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ కాంపస్ అనేది కూడా అలాగే యాంటీ డైరెక్షన్లో అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అవ్వడం కారణంగా అక్కడ ఉన్న ఏరియాని బట్టి ఇక్కడ ఉన్న కాంపస్ అనేది కూడా అలాగే మ్యాగ్నెట్స్ టైప్లో పనిచేయదు.
లేదు. సో అలాగని అట్లా జరిగింది. ఈవెన్ ఇది కూడా భూకంపం అంటే ఈ సునామీ కూడా రావడానికి కారణం ఏంటంటే మనకు మన కెమిస్ట్రీలో కొన్ని నేర్చుకునే ఉంటాం కదా, కొన్ని పదార్థాలు వేస్తే అంటే సోడియం అలాంటివి వేస్తే గిన మనకు అక్కడ బ్లాస్ట్లు అలాంటివి జరుగుతుందని. సో ఇక్కడున్న ఏరియాలో కూడా అలాంటి కెమికల్ కూడా ఎక్కువ ఉండడం కారణంగా అంటే ఈవెన్ సముద్రం లోపల కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే స్ప్రెడ్ అయ్యి ఆ స్ప్రెడ్ వల్ల అటుపక్క ఏరియాలలో కూడా అలాంటివి రావడం అని జరుగుతున్నాయని ఆ సైంటిస్టులు చెప్తున్నారు. ఏదైతే అయితే కొన్ని సైంటిస్టులకు ఇప్పుడు దాకా అంతుచిక్క రహస్యం ఏంటంటే ఆ ఏరియాలో కొన్ని షిప్పులు అంటే సుమారు వచ్చేసి 10,000 షిప్పులు అలాగే 2,000 ఫ్లైట్లు కూడా కనపడకుండా పోయింది. అంటే ప్రయాణించినా కూడా వాటిల్లో 500 షిప్పులు మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చింది. అలాగే ఒక 200 నుంచి 300 ఫ్లైట్లు కూడా రిటర్న్ వచ్చాయని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇలా అయితే జరగడం కారణంగా సైంటిస్టులు కూడా ఇదేం కాదు నార్మల్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా అంటే సైంటిస్టులకు కూడా అంత చిక్క రహస్యం లాగా అయితే ఇదైతే ఉంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి? ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వచ్చిన ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.